నెస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ అసోసియేషన్ వారి మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా NICA దైవ కార్యక్రమాలకి స్వాగతం సుస్వాగతం. అల్లని చూపే నా నిరీక్షణాలయం, నీ మెల్లని స్వరమే నా రక్షణ వలయం. అద్దరికి చేర్చుమా వాక్యపు వాగ్దానమా, అద్దరికి చేర్చుమా వాక్యపు వాగ్దానమా. అటలే నా హృదయ గానం, నీదు బాటలే నా విశ్వాస పైన. ఇశ్రాయేలీయులను నడిపించే ధీరుడా, ఇశ్రాయేలీయులను నడిపించే ధీరుడా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీ కొరకు ఎల్లవేళలా ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 2016 డిసెంబర్ నెలలో మనము క్రిస్మస్ వేడుకల్లో మనమున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి కొరకు పుట్టారని మీరందరూ అనుకుంటున్నారు. ఎస్, మీరు అనుకుంటున్నట్లుగానే సర్వ మానవాళి కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి పాపములను పరిహరించడం కొరకు ఆయన ఈ భూమి మీద పుట్టడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ ఆయన సర్వమానవాళి కొరకు పుట్టడం కరెక్ట్ అయితే, కానీ ఆయనను ప్రేమించే వ్యక్తులు అనేక మంది ఉంటారు. కానీ ఆయన ఇష్టపడే వ్యక్తులు ఎవరున్నారనేది ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఈ భూమి మీద అని మనం చూసుకున్నట్లయితే, ఈరోజు ఎదుటి వ్యక్తిని ప్రేమించేటటువంటి గుణము మనలో లేనప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనము ఉండలేము. మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం పొందుకోవాలి అంటే మనము ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించేటటువంటి విషయంలో ముందు ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ వేళల్లో అనేక మంది దేవుణ్ణి ఆరాధించడానికి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. మంచిది ప్రియులారా, కానీ ఈరోజు మీ వ్యక్తిత్వమైనటువంటి జీవితంలో ఒక బుద్ధిని, మంచి బుద్ధిని కలిగి ఉండాలని నేను ఈరోజు కోరుకుంటున్నాను. అదేమిటంటే కులం అనేటటువంటి విషయంలో ఈరోజు అనేక మంది ఈ వ్యవస్థలో ఒక చెడుకరమైనటువంటి విషయం ఏదైనా కనిపిస్తుంది అంటే కనుక అది కేవలము
కులము అనేటటువంటి విషయం ఒకటి కనిపిస్తుంది. ఈరోజు సిస్టమ్ అంతా ఒక కులం మీద ఆధారపడి నడుస్తుంది. ఒక రాజకీయం కానీ, ఒక వర్గము కానీ, ఒక విధానము ఏదైనా సిస్టంలో నడవాలి అంటే అది కులం మీద ఆధారపడి మాత్రమే నడుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవునిలోకి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఆ కులము మీద ఆధారపడి మాత్రమే ఉంటున్నారు. ఎందుకంటే కులాల వారీగా ఇది ఆ కులపు చర్చి, ఇది ఈ కులపు చర్చి, ఇది ఆ కులముల వారి చర్చి, ఇది ఈ కులం వారి చర్చి అని సంబోధించడం అనేది దేవుని పిల్లలకి సరైనటువంటి విధానము కాదని నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి, ఒక నూతన వ్యక్తి పరిచయం అయినప్పుడు ఆ వ్యక్తితో మీ పేరు ఏంటంటే నా పేరు శ్రీనివాస్, నీ పేరు ఏంటంటే సుబ్బారావు అనేది పలకరించుకున్న తర్వాత మీ ఇంటి పేరు ఏంటని అడుగుతున్నారు. ఎందుకంటే ఆ ఇంటి పేరుని బట్టి ఆ వ్యక్తి ఏ కులపు వ్యక్తో అని తెలుసుకోవడానికి మీ ఇంటి పేరు ఏంటని అడుగుతున్నారు. కానీ ప్రియమైనటువంటి వారులారా, ఈ కులం అనేటటువంటి విషయాన్ని దేవుని పిల్లలైనటువంటి మీరు ఆ విషయాన్ని ఎత్తకుండా మీరు ఉండడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మీరు ఉంటారు. ఈరోజు ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము కులము అనేటటువంటి మాట మన నోటి వెంబడి రావడానికి మనము ఆలోచించి మాట్లాడడానికి ప్రయత్నించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కులం అనేది లేకుండా సమూలంగా నాశనం చేసేటటువంటి శక్తి దేవుని పిల్లలకి ఉందని నేను తెలియజేస్తున్నాను. కులరహిత సమాజం కొరకు మనము ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెబుతున్నాను. మన ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి విధానాలను బట్టి ప్రతి ఒక్కరికి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఈ కులాల వారీగా అమలు చేసేటటువంటి పథకాల విషయానికి వస్తే అణగారినటువంటి వర్గాలలో ధనికులు లేరా అని నేను అడుగుతున్నాను. ఉన్నత వర్గాల్లో పేదలు లేరా అని అడుగుతున్నాను. మరి ఈ కులాల వారీగా ఆ పథకాలని అమలు చేయడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు వస్తుందనేది ఒకసారి గమనించుకోవాల్సినటువంటి విషయం. ఈ కులాల మీద జరుగుతున్నటువంటి ఈ విధానాన్ని మనము నిర్మూలించాలి ప్రియులారా. ఎందుకంటే దేవుని పిల్లలైనటువంటి మనము, ముఖ్యంగా దేవునిలో ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము ఈరోజు కుల నిర్మూలన కొరకు మనము ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రియులారా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనంలో తన పొరుగు వాణిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు అని సెలవిస్తుంది. మన పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నట్లుగా పొరుగు వారిని తృణీకరించిన ఎడల నువ్వు నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. నువ్వు దేవునిలోకి మారావాలనుకుంటున్నావు తప్ప ఆయన యొక్క ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు గమనిస్తున్నావా ప్రియ స్నేహితుడా? ఒకసారి గమనించు. ఈ కులం అనేటటువంటి మాట నీ నోటి వెంబడి రావడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆయన లోకము కొరకు ఆయన పుట్టాడు, అది వాస్తవం. కానీ ఆయనను ప్రేమించే వ్యక్తులు అనేక మంది ఉన్నారు, అది వాస్తవం. కానీ ఆయనకు ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనిస్తున్నారా? మనము ఈ వ్యవస్థని మార్చలేము, కానీ మన మనస్సులో ఉన్నటువంటి కులము అనేటువంటి మహమ్మారిని మాత్రము ఈ క్షణము మనం పాతి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనము క్రీస్తులో ఏ విధమైతే చనిపోయి మరలా తిరిగి లేస్తున్నామో అటు రీతిగానే మన హృదయంలో ఒక్కసారి ఆ కులం అనేటటువంటి పదాన్ని ఈ క్షణమే పాతి పెట్టి మరలా నూతనంగా జన్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రిస్మస్ వేడుకల్లో జ్ఞాపకం చేసుకుని ఆరాధించాల్సినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే ఈ ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చూచుకున్నట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఎవరంటే దూత వచ్చి
పశువుల కాపరులకి, గొర్రెల కాపరులకి వారికి తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇందులో మనకి కావలసినది ఆయనకు ఇష్టమైనటువంటి మనుష్యులకు అనే మాటని మనము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకి ఇష్టమైనటువంటి మనుష్యులకు భూమి మీద సమాధానము కలగాలని ఆ దూత తెలియజేస్తుంది. ప్రియులారా, నిజంగా ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే, సామెతల గ్రంథంలో తెలియజేసినట్లుగా తన పొరుగు వారిని తృణీకరించకుండా ప్రేమించడము. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏ రకమైనటువంటి కుల విధానాలలో కాకుండా ప్రతి ఒక్క వ్యక్తిని మానవ దృక్పథంతో, దేవుని యొక్క ప్రేమతో వారిని నువ్వు ఎప్పుడైతే నువ్వు చూస్తున్నావో, ప్రేమిస్తున్నావో, దేవుని ప్రేమను వారి మీద చూపిస్తున్నావో, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. దేవుని యొక్క సమాధానము నీకు కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గమనించండి ప్రియులారా. బీసీ రక్తమో, ఓసీ రక్తమో, ఎస్సీ రక్తమో, ఎస్టీ రక్తమో కాదు, సర్వోన్నతుడైనటువంటి సర్వలోకమునకు పాప పరిహారార్థమై ఆయన ప్రాణాలని అర్పించినటువంటి విలువైనటువంటి శక్తిగల రక్తములో నువ్వు కడగబడ్డావు గనుక నీ నోటి వెంబడి కులమనే పదము రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. గుర్తుంచుకో, నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలనుకుంటే నీ కులాన్ని ఈ క్షణమే పాతిపెట్టు. నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండాలనుకుంటే నీ పొరుగు వారిని తృణీకరించకుండా ప్రేమించడానికి ప్రయత్నించు. నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండాలనుకుంటే ఈ క్రిస్మస్ వేళల్లో ప్రతి ఒక్కరితో సోదరభావంతో మెసులుకుని ఏ వివక్షత లేకుండా దేవుని ప్రేమను చూపించడానికి ప్రయత్నించు. దేవుడి క్రిస్మస్ వేళల్లో నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రములు నాయన. నీ ప్రేమ మాపై చూపించిన దేవా, గొప్ప దేవా, మానవులందరి కొరకు ఈ భూమి మీద నువ్వు జన్మించావు నాయన. కానీ మానవులందరూ నీ కొరకు నీవంటే ఎంతగానో ప్రేమ కలిగి ఉన్నారు నాయన. కానీ నీకు ఇష్టమైన వ్యక్తులుగా మేమున్నామో లేదో మమ్మల్ని మేము పరిశీలించుకోవాలి నాయన. కుల కట్టుబాట్లలోనూ కులం అనే మహమ్మారిలో మేము ఉన్నట్లయితే మమ్మల్ని కుల బంధకాల్లోంచి విడిపించి మనుషులంతా సమానమే, లోకము కొరకు లోకంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు నీవు ఉద్భవించావనే సత్యాన్ని మేము గ్రహించుకొని మాలో ఈ కులం అనే విధానం లేకుండా సర్వమానవాళి సమానమనేటటువంటి భావనతో మేము ముందుకి సాగడానికి, ఈ క్రిస్మస్ ఆనందమును పొందుకోవడానికి మా జీవితాలలో నీకిష్టమైన వ్యక్తులుగా మేము జీవిస్తూ మాకు సమాధానం కలుగునట్లు నీ ప్రేమను మాపై చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలకి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు సిస్టమ్ని మార్చే శక్తి దేవుని పిల్లలకి ఉందని తెలియజేస్తున్నాను. అదేమిటంటే, కులరహిత సమాజాన్ని మనం ఏర్పాటు చేయడానికి మన వంతు కృషి చేద్దాం. నేను ఈరోజు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాను. 1 కోటి మంది సంతకాలతో 2017 జాన్యువరిలో నేను ప్రారంభిస్తున్నటువంటి ఈ కులరహిత సమాజము అనేటటువంటి విషయంలో మీరందరూ సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుని ప్రేమను ఎరిగినటువంటి మీ అందరూ ఈ ఒక్క విషయంలో సహకరించగలిగితే మనం సమాజంలో భ్రష్టు పట్టిపోయినటువంటి ఈ వ్యవస్థని కొంతవరకు మార్చడానికి దేవుని ప్రేమ కలిగినటువంటి మనందరము కృషి చేస్తారని నేను మీ అందరినీ విశ్వసిస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని కూడా నేను భావిస్తున్నాను. మీరు నాకు ఫోన్ చేసి మీ ఆలోచనలు నాకు తెలియచేయండి. తయారు చేసినటువంటి మేనిఫెస్టోని త్వరలోనే మరొకసారి
ఈ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకువస్తాను. నాకు ఫోన్ చేసి మరిన్ని వివరాల కొరకు మీరు నాకు ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ 9603332262. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే కులరహిత సమాజం గురించి అనేక విషయాల్ని మీకు తెలియజేస్తాను. 2017లో భారీగా నేను దీన్ని ప్రణాళికలు రూపొందించి సమాజాన్ని కొంతవరకు మార్చడానికి క్రైస్తవులైనటువంటి మనందరము సహకరిస్తే దీన్ని మనము సాధించడానికి గొప్ప అవకాశాన్నిగా భావించి ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్ చేయమని మిమ్మల్ని అందరినీ దేవుని పేరిట కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.